హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్కి సంబంధించి ఏపీలో ఒంటిపూట బడులు అయితే ఎప్పటి నుంచి అని చూసినట్లయితే దీనికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు అప్డేట్స్ అనేవి పొందగలరు అనేది గుర్తుంచుకొని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకుంటే. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏపీలో ఒంటిపూట పాఠశాలలు ముందుగానే ప్రారంభమవుతాయా? ఇక మండుతున్న ఎండల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? ఇక గత సంవత్సరం వేసవి సీజన్ కోసం కూడా ఒంటిపూట పాఠశాలను ముందుగానే ప్రారంభించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మనకి సమాచారం అయితే ఉంది. ఇక ఫిబ్రవరి నెలలో వేసవి కాలాన్ని గుర్తుకు తెస్తూ ఎండలు ప్రకాశిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఎండలు మండిపోతుండగా రోజువారీ పనులు చేసుకునే వారితో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం పాఠశాల నుండి ఇళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి చెప్పనలవి కానిది. ఇక పెద్దలు ఉదయం 10 గంటలకు రోడ్డుపై నడవడానికి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న సందర్భంలో ఒంటిపూట పాఠశాలల సమస్య ఇప్పుడు తెరపైకి వచ్చింది. గత 10 రోజులుగా ఏపీలో ఎండలు విపరీతంగా వేడిగా ఉన్నాయని అయితే చెప్పవచ్చు. మార్చిలో వేడిగాలులు తీవ్రమవడంతో ప్రజలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు. ఇక మార్చి 15 నుండి ఒంటిపూట పాఠశాలను ప్రారంభించడం సర్వసాధారణం. కానీ వేడి తరంగాన్ని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం ప్రారంభంలో ఒంటిపూట పాఠశాలను అయితే ప్రారంభించారు. ఇక ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సింగిల్ డే పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేడి తరంగాల కారణంగా ఏపీలో సామాన్యులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటన అయితే విడుదల చేశారు. వేడి తరంగం కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వైద్యులు విద్యార్థులను కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 25 నుండి ఒంటిపూట పాఠశాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే చొరవ తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఉన్నత పాఠశాలలకు ఒంటిపూట పాఠశాలను అమలు చేయాలనే డిమాండ్ అయితే పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నాటికి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు అదే సమయంలో మధ్యాహ్న భోజనం గురించి అధికారిక శుభవార్త అందించాలని డిమాండ్ చేస్తోంది. అయితే గత సంవత్సరం కూడా మనకి ఫిబ్రవరి 25 నుండే ఒంటిపూట బడులు అనేవి పాఠశాలలు అమలు చేయడానికి ప్రభుత్వం చొరవ అయితే తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అయితే సూచిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి 25 నుండే ఒంటిపూట బడులు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరం చూసినట్లయితే మనకి ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరిలోనే మండుటెండలు అయితే మొదలయ్యాయి. ఇక వేసవి అయితే విపరీతంగా ఉన్న వేడిగాలుల తరంగాలు అయితే ఇస్తున్న నేపథ్యంలో ఇక ఫిబ్రవరి నుంచే మనకి వేడి తరంగం కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అయితే విద్యార్థులు కోరుతున్న నేపథ్యంలో ఇక ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక ఫిబ్రవరి 25 నుండే ఒంటిపూట బడులు అయితే పాఠశాలలు అమలు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అయితే ఇక మనకి విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిస్తున్నాయి. అంతేకాకుండా ఇక ప్రభుత్వం కూడా ఇదే విషయంపై అయితే ఆలోచిస్తున్నట్టు ఒంటిపూట బడులు ఏదైతే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఫిబ్రవరి 25 నుండి అయితే మనకి ఒంటిపూట బడులు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట.